వైసీపీ అధినేత జగన్ కి ఘట్టమనేని వంశానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. గతంలో జగన్ తండ్రి వైఎస్ బతికి ఉన్నప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ రాజశేఖర్ రెడ్డి వెంటే కాంగ్రెస్లో ఉండేది. ఆ పార్టీ తరఫున మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఏలూరు నుంచి లోక్సభకు కూడా ఎంపికయ్యాడు. ఇక రాజశేఖర్ రెడ్డి సీఎం అయినప్పుడు కృష్ణ ఫ్యామిలీకి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం కృష్ణ ఫ్యామిలీ అటు టీడీపీలోనూ ఉంది, ఇటు వైసీపీలోనూ ఉంది. కృష్ణ అల్లుడు మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి చంద్రగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత ఎన్నికల తర్వాత కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు వైసీపీలో చేరారు. తాజాగా జగన్కి ఆది శేషగిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నారని వార్త వచ్చింది. స్టేట్ డివైడ్ అయి 3 ఏళ్ళు అవుతోన్న జగన్ ఇంకా ఏపీలో అడుగు పెట్టలేదు. జగన్ ఏపీలో నివాసం ఏర్పరచుకోవాలని ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా ప్రశాంత్ కిషోర్ సైతం జగన్ను అమరావతిలో నివాసం ఏర్పరచుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు జగన్ ఏపీకి వస్తున్నాడని తెలుస్తోంది. జగన్కు మంగళగిరి తాలూకా తాడేపల్లిలో తనకున్న 2 ఎకరాలను ఆది శేషగిరిరావు ఇచ్చారని సమాచారం. దీనిలో జగన్ పార్టీ కార్యాలయంతో పాటు తన నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటారని సమాచారం. ఎట్టకేలకు జగన్ అమరావతికి కదులుతున్నాడు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.